గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 26వ అధ్యాయము. వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష్ మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్పన ఆరంభించెను. శృతదేవ ముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదము చెప్పుచు ఇట్లనెను. తమ ఎదురుగానున్న మర్రి చెట్టు కూలట దాని త్వర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిల్చుటను చూసి శంఖవ్యాధులిద్దరం మిక్కిలి ఆశ్చర్యపడి శంకుడును ఆ దివ్య పురుషుని చూసి, ఓయి నీవెవరువు, నీకిటి దశ ఏల వచ్చినది, విముక్తి ఏల కలిగినది, నీ వృత్తాంతమంతయు వివరంగా చెప్పమని అడిగాను. శంకుడు అడగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్ప ఆరంభించను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రం నుండి బ్రాహ్మణును, కుశీదుడను ముని యొక్క పుత్రుణ్ణు, మాటకారిని, రూపయవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను, చాలామంది పుత్రులు అహంకారం కలవాడను. నా పేరు రోచనుడు. ఇటు నాకు ఆసనం కూర్చునుట, శయనం పడుకొనుట చేయుట నిత్యకృత్యములు. జనులు ఆక్షేపింతురని సంధ్యావందనాధికములు చేసినట్లు నటించడేవాడెను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులు ఎందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊర్లోనున్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగువాన్ని వివరించుచుండెను. స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూను కొన్ని వేల మంది వైశాఖ వ్రతము ఆచరించుచు ప్రాతకాలమున స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడును చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనంగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలనేను వేడుక పడి తిని తలపాగా మున్నగు వానితో విలాసవేషం ధరించి తాంబూలంను నముల్చు సభలోనికి ప్రవేశించి తిని. నా ప్రవర్తన చే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేనొకరి వస్త్రము లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటు ఇటు తిరుగుచు హరికథా ప్రసంగమును శ్రవణమునకు ఆటంకం కలిగించి తిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తున్నై తిని మరణించి తిని. మిక్కిలి వేడిగానున్న నీటిలోను సీసంతోనూ నిండియున్న నరకముల్లో చిరకాలం కాలకూట సన్నిధానమున ఉండి 84 లక్షల జీవరాశుల యందు జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారం లేక బాధపడచు 10,000 సంవత్సరములుంటిని. దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములు పోగొట్టుకొని శాప విముక్తున్నే దివ్యరూపమును పొంది తిని. నాకిట్టి భాగ్యము కలిగించిన నీకు కృతజ్ఞుడినై ఇట్లు నమస్కరించి తిని. స్వామి, వీరు నాకు ఏ జన్మలోనో బంధువో తెలియదు. నేను మీకు ఇప్పుడు ఏ విధముగా సహాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహం కలిగి ఉందురు కదా స్వామి. సజ్జనులు దయావంతులగు వారు నిత్యం పరోపకార పారాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మ బుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరవకుండునట్లు అనుగ్రహింపము. నేత్రదోషం కలవానికి కాటుక సహాయపడినట్లుగా ధనమతము కలవారికి దరిద్రులు మంచి నడవడికి గల సజ్జనుల సహవాసం మాత్రము సదా ఉండవలను అని ఆ దివ్య పురుషుడు శంఖమునిని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించుచు ఇట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వాని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యాన స్థిమితుడై కొంతకాలం ఉండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మనిట్లు వివరించెను. ఓ ఈ వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మయను బ్రాహ్మణుడుగా జన్మింతువు. వేద శాస్త్రాదులను చక్కగా చదివి ఉందువు. పాపమును కలిగించు దారేషణ ధనేషణ పుత్రేషణాలను విడిచి సత్కార్యములందు ఇష్టము కలవాడై విష్ణుప్రీతములగు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమాలు చేయగలవు. సుఖదుఖాది ద్వంద్వములు విడిచి నిస్సంగుడువై నిరీహుడువై గురుభక్తి ఇంద్రియజము కలవాడై సదా విష్ణు కథాసక్తుడు కాగలవు. ఇట్లుండి సర్వబంధం నుండి విడిచి సర్వోత్తమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయన, భయపడకము. నీకు నా అనుగ్రహము శుభము కలుగగలదు. హాస్యముగా గాని, భయము గాని, కోపం వల్ల గాని, ద్వేషకామముల వల్ల గాని, స్నేహం వల్ల గాని శ్రీహరినామం ఉచ్చరించిన సర్వ పాపములు నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదము చేరుదురు సుమ. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామములను ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేలే కలగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములు విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును
చేరుదురు. సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగును తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలేను. శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనుల ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తి నొందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణువు నామ మహిమను గమనింపదగినది సుమ. శ్రీహరి భక్తులకు కష్టములు కలిగించు సేవను కోరడు. అధిక ధనము రూప యవ్వనములను కోరడు. శ్రీహరి ఒక మారు స్మరించినను సర్వోత్తమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తి సులభుని దయాలువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనఃపూర్వకముగా భక్తికే సులభుడు అవ్యయుడు అనగా శ్రీమన్నారాయణను శరణు పొందుము. నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడుగా శ్రీహరి సంతసించి నీకు శుభములు ఇచ్చును అని శంకుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతును చూసి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనెను, శంఖమహాముని దయాస్వభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుణ్ణైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమును ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞ పొంది స్వర్గమునకు పోయాను. కిరాతుడును శంఖమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడే ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తి కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యములు నెరవేర్చి సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడుగా కిరాతకునకు తారక మగు రామ అను రెండు అక్షరముల మంత్రమును ఉపదేశించి, నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నిటికంటే సహస్ర నామములు ఉత్తమములు. అటు సహస్రనామములకును రామనామం ఒక్కటే సమానము. కావున రామనామమునే నిత్యం జపింపుము. వైశాఖ ధర్మములు బ్రతికి ఉన్నంత కాలం ఆచరింపుము. దీనివల్ల వాల్మీకుడను మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి పొందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళెను. వెలుచున శంఖముని విడుచుట వానికి బాధాకరంగా ఉండెను. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచూ వాణ్ణే తలుచుచూ దుఃఖాతారుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలవేంద్రములు నిర్మించెను. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములు ఆచరించుచుండెను. అడవిలో దొరకు వెళ్ళగా మామిడి పనస మున్నగ పళ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు చందనము గొడుగులు విసినకర్రలు మున్నగు వారిని ఇచ్చుచు బాటసారులు అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగలు జపించుచు కాలాంతరమున మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడు అను ఒక్క ముని జితేంద్రియుడై సరసిస్తరమున చిరకాలము తపమాచరించెను. బృహస్మృతిని బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపమాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపమును ఆచరించుచుండట వలన వాల్మీక ముని అని పిలువసాగిరి. కొంతకాలమునకు అతడు తపము మానెను. వానిని చూచి నాట్యకర్తకొత్తే మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికి పుట్టిన పుత్రుడే వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములు పోగొట్టుదనైదై ప్రశాంతులను ముక్తులను చేసినది. సుతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతుడు శంకుని పాదులను మున్నగు వాణిని దుర్బుద్ధితో అపహరించుట అను వైశాఖ మహిమ వలన శంకుని శిష్యుడిపై పెక్కు ధర్మములు విని ఆచరించి వాల్మీకి అయి జన్మించిన పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను. మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందము కలిగించి నీ కథను విన్నువారు చెప్పినవారు పునర్జన్మ నొందరు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదం వివరించనని నారదుడు అంబరీషునకు వివరించెను. 26వ రోజు పారాయణము సంపూర్ణం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.